అందరికీ హాయ్ అండి. రఘు ప్రయాణాలు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను బొబ్బిలి బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నాను అనేది మీరు ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుంటారు. రండి ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇప్పుడు మనం బొబ్బిలి బస్ స్టాండ్ నుంచి విజయనగరానికి అయితే ట్రావెల్ చేయబోతున్నాం పల్లె వెలుగు బస్సులో. బొబ్బిలి బస్ స్టాండ్లోంచి బస్సు అయితే తీసేస్తున్నారు. క్రౌడ్ చూడండి. ఓకే, పర్వాలేదు, ఒక 70% ఫిల్ అయ్యారు. బొబ్బిలి బస్ స్టాండ్లోంచి బస్సు బయటికి వెళ్తుంది. ఇక్కడ బుకింగ్ పాయింట్ ఉంది, పార్సల్స్ అన్నీ ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ బైక్ పార్కింగ్. బయటికైతే వచ్చేసాం. ఇప్పుడు మనకు ఎదురుగా ఫ్లైఓవర్ ఉంది, అది ఎక్కబోతున్నాం. ఇదంతా బొబ్బిలి బస్ స్టాండ్ బయట. ఏదో పల్లె వెలుగు బస్సు పక్కన నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రాజా నుంచి వచ్చింది ఈ బస్సు. అక్కడేదో దూరంగా ఒక బొబ్బిలి కోట కనిపిస్తుంది. బొబ్బిలి కోట అంట. మన వెనకాతలో ఒక తమ్ముడు ఉన్నాడు, అటు చెప్తున్నాడు. ఆ దూరంగా ఏవో డూముల్లా కనిపిస్తున్నాయంటే అని అది బొబ్బిలి కోట అని చెప్తున్నాడు. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ బొబ్బిలి కోట రోజు వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి. బస్సు విండోలోంచి వేడి గాలి వచ్చేస్తుంది. వేడి అంటే వేడి గాలి. ఇది మెట్ట వలస అంటారంట. ఎంత పెద్ద చెట్టు ఉందండి బాబు, ఎంత చల్లగా ఉందో ఇది. అంటే బస్సులో ఉంటేనే మనకి ఎంత చల్లగా ఉందంటే చెట్టు కింద కూర్చుంటే ఇంకెంత బాగుంటుందో. భలే ఉంది. చలివేంద్రం ఒకటి పెట్టారు. ఆటో స్టాండ్. ఈ లోపలికి ఊరు అనుకుంటాను. ఎవరిద్దరు దిగారు ప్యాసింజర్లు. ఈ ఎండలో బస్సులోనే ప్రయాణం చేయలేకపోతున్నాం. అలాంటిది పాపం 2 వీలర్ మీద ఎలా ప్రయాణం చేస్తున్నారో. చాలామందిని చూస్తున్నా ఈ ఫంక్షన్లకు అని చెప్పి ఈ దగ్గర ఉండే ఊర్లోకి వెళ్తున్నారు బళ్ళు మీద. అది మామూలు విషయం కాదు. పత్తి, ఇటుపక్క పత్తి ఉందండి. కొంచెం చెరుకు తోటలు, అక్కడక్కడ చెరుకు. వరి వేస్తారు. ఎదుగుండి వరి. ఆ దూరంగా కొండ కనిపిస్తుందా? బంతి పువ్వులు అనుకుంటా అలా వేసారండి, బార్డర్ లాగా. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఊర్లో సీతాపురం. ఇదంతా బొబ్బిలి నుంచి రామభద్రాపురంకి వెళ్తున్న దారిలో అన్నమాట. బంతి పువ్వులు అక్కడక్కడ ఉన్నాయి. ఏవో తీగలు వేస్తారు, పాదుల తీగల ఏవో వేస్తున్నారు. అక్కడక్కడ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు. ఇది అయ్యప్ప స్వామి గుడి, పారాది అనే ఊరు. ఇదంతా జైంట్ వీలాగే ఉంది ఈ రోడ్లో వెళ్తుంటే. అంటే ఇక్కడ డైవర్షన్ ఇచ్చారు. ఎక్కడో గురువుగారు స్నానం చేస్తున్నారు. ఈ నీళ్ళు భలే చల్లగా ఉంటాయండి. పారే నీరు భలే చల్లగా ఉంటుంది. ఇక్కడ చూడండి పశువుల పాక ఎలా ఉందో. గడ్డి వాములతో పశువుల పాక ఎన్ని ఉన్నాయో. పశువుల పాకలు ఇవన్నీ పశువులు పాకలే. ఇక్కడ గేదెలు ఉన్నాయి. ఇక్కడ ఎవరో దుక్కుదుని వదిలేశారు. ఇంకా విత్తనాలు చల్లలేదు. అంటే వర్షాలు పడాలేమో తెలియదు, మరి వర్షాలు పడితే వేస్తారేమో. రోంపల్లి అంటే ఇది, ఈ ఊరు రోంపల్లి. బస్ షెల్టర్ చూడండి ఎలా ఉందో. రోంపల్లి బస్ షెల్టర్. అంటే ఈ ప్రాంతం అంతా పచ్చగా లేదు, అలాగని అంతా ఎండిపోయి కూడా లేదు. అక్కడక్కడ పచ్చగా, అక్కడక్కడ ఎండిపోయి రెండూ ఉన్నాయి. అంటే ఎండాకాలం వల్ల అలా ఉందా, లేదంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందన్న సంగతి మనకు తెలియదు. కొన్ని దగ్గర ఏమొచ్చి పచ్చగా మంచిగా వరి బాగా పెరుగుంది. కొన్ని దగ్గర ఏమొచ్చి దుక్కిదని వదిలేస్తారు.
ధాన్యం అనుకుంటా, ధాన్యమో మొక్కజొన్న ఎండబెట్టారు. మనం రామభద్రాపురం వచ్చేసాం. బస్ స్టాండ్లోకి వెళ్ళబోతున్నాం. ఈ తమ్ముడు వెనకాల నుంచి మనకు అంతా చెప్పాడు. బయరా ఇది రామభద్రాపురం బస్ స్టాండ్లోకి వెళ్ళే ముందు బయట ఆపుతారన్నమాట. అంటే జనాలు దిగిపోయారు అనుకోండి, లోపల ఉండే మళ్ళీ ప్యాసింజర్లు ఎక్కుతారని చెప్పేసి లోపలే ఎక్కడో తగ్గడం పెడితే గందరగోళం అయిపోద్ది కదా, అందుకే. ఇది రామభద్రాపురం బస్ స్టాండ్. ఇది ఇక్కడ ఎంతమంది బస్సు ఎక్కుతారో చూడాలి. బస్ స్టాండ్ చిన్నదే, భలే ఉంది. రామభద్రాపురంలో ప్యాసింజర్లు దిగిపోయిన తర్వాత బస్సు పరిస్థితి, కొద్దిమంది ఎక్కారు, పెద్దగా ఎవరు ఎక్కలేదు. అంటే మధ్యాహ్నం అయిపోయింది కదా, ఎండ ఒక పక్క. సో జనాలు ఇలా బయటికి రావడమే చాలా ఎక్కువ. అంటే మనకంటే తప్పదు, లాభం చేసుకోవాలి కాబట్టి ఎండ వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా మనం రావాలి. ఇది రామభద్రాపురం నుంచి విజయనగరం వెళ్తున్న దారి. ఇక్కడ ఏదో గుడి కనిపిస్తుంది. ఏం పేరు దీని పేరేం లేదు దీనికి. పేరేం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇది రామభద్రాపురం పోలీస్ స్టేషన్. స్పీడ్ బ్రేకర్లు మాత్రం మండల ప్రభుత్వ కార్యాలయముల సముదాయము రామభద్రాపురం. బొబ్బిలి నుంచి విజయనగరానికి టికెట్ 80 రూపీస్ కొట్టారు పల్లె వెలుగులో. మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే 61 కిలోమీటర్లు. 61 కిలోమీటర్లకి 80 రూపాయలు. ఇది బుర్జు వలస ఊరు దాటిన తర్వాత ఇదంతా కూడా ఎండల్లో పాపం ఎలా నడుస్తున్నారా బాబు మీరు. బాబోయ్, ఈ ఎండల్లో బయట తిరగడమే. అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదండి బాబు. అవసరం కూడా కాదు, అత్యవసరం ఉంటే తప్ప ఈ ఎండల్లో బయటికి రాకూడదు. ఇదేదో ఊరు వచ్చిందండి. ఈ ఊరి పేరు అయితే తెలీదు. బోర్డు కనిపిస్తే చూసి చెప్తాను మీకు. ఈ లోపలికి వెళ్తే ఊరు అనుకుంటా. రోడ్డు మీద ఒక 2 పాన్ షాపులు ఉన్నాయి. ఇద్దరు ఎవరో దిగారు. మరడాం అంట ఊరి పేరు. వెనకతల బోర్డు ఉంది, ఆ బోర్డు చూసి చెప్పాను మీకు. గజపతి నగరం వెళ్ళడానికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఒక్కటే రూటు, యాక్సిలేటర్ తొక్కడమే డ్రైవర్ గారు. ఇక్కడంతా పచ్చగా కనిపిస్తుంది. వాటర్ బాడీ కూడా ఉంది ఇక్కడ, చూడొచ్చు. ఈ లోపలికి కోమటిపల్లి బస్ స్టాప్ అంట. అంటే ఈ లోపలికి వెళ్తే కోమటిపల్లి వెళ్తాం మనం. కోమటిపల్లి దూరంగా మనకి రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది. మరి అది ఏ ఊరు రైల్వే స్టేషన్ మనకు తెలియదు. దత్తిరాజేరు ఊరు. లెఫ్ట్కి వెళ్తే దత్తిరాజేరు అక్కడ చూద్దాం. ఈ లెఫ్ట్కి వెళ్తే దత్తిరాజేరు. కోడూరు మాత పుణ్యక్షేత్రం, కోమిటిపల్లి రైల్వే స్టేషన్ అంటారు. ఆ దారిలో వెళ్తే ఇంకో 500 మీటర్స్ దూరంలో మనకి టోల్ ప్లాజా ఉంది. పెదమానాపురం బోట్ల మీద ఏమొచ్చి పెదమానాపురం అని రాసింది. టోల్ ప్లాజా బోర్డు మీద ఏమొచ్చి మానాపురం అనే రాసింది. అసలు ఇది మానాపురమా పెదమానాపురమా? టోల్ ప్లాజా దాటుతున్నాం. కొబ్బరి బొండాలు ఎండాకాలంలో మనం తాగవలసినవి, ముఖ్యంగా తాగవలసినవి, ఎక్కువగా తాగవలసినవి. చల్లగా ఉండేవి తాగకూడదు. కొబ్బరి నీళ్ళే తాగాల. ఇలా బ్రిడ్జిల మీద నుంచి వెళ్తున్నప్పుడు ఏమైనా ట్రైన్ వస్తుందేమో అని చూస్తుంటానండి, కానీ ఎప్పుడూ రాదు. ఇక్కడ నుంచి కింద నా ఊరు చూడండి. అదే ఊరో తెలియదు కానీ భలే ఉంది. మానాపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత విజయనగరంకి వెళ్తున్నప్పుడు ఇదే ఊరు ఫ్లైఓవర్ మీద నుంచి భలే కనిపిస్తుంది. అసలు
దూరంగా చెట్లు కూడా చూడండి. ఇక్కడ ఏదో పెద్ద చర్చ్ ఉందండి. ఏం చర్చో, దాని పేరేంటో. నిత్య సహాయమాత దేవాలయం, పెదమానాపురం పోలీస్ స్టేషన్. అంటే మనం ఇందాక ఫ్లైఓవర్ మీద చూసిన ఊరు పెదమానాపురం అన్నమాట. ఆ కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుడివాడ అంట. ఇక్కడ నుంచి సైడ్కి డైవర్షన్ ఉంటుంది. ఆ రోడ్లో వెళ్తే గుడివాడ వెళ్తాం. ఈ దారిలో వెళ్తే మనం గుడివాడ వెళ్తాం. ఆ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు వీడియోలో చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చాలా పెద్దది. ఎత్తు కూడా చాలా ఎక్కువ ఉందండి బాబు. ఇదేదో ఫ్యాక్టరీలా ఉందండి. ఏం ఫ్యాక్టరీయో. దీనికి ఒక పేరు ఓలాం ఫుడ్ ఏదో ఉంది ఇంగ్లీష్లో. మనకి నోరు జరగదు. మనకి పేరు చదవడం రాకపోతే వదిలేస్తే పర్లేదు. చదివి బూతులు మాట్లాడేసాం అనుకోండి, లేనిపోని తలనొప్పి. గజపతి నగరం ఊర్లోకి వచ్చినట్టు ఉన్నామండి మనం. ఇప్పుడు మళ్ళీ కాంప్లెక్స్లోకి వెళ్ళబోతున్నాం. ఇది గజపతి నగరం బయట ఊరు, మెయిన్ రోడ్ మీద ఊరు అంతమాట. ఇది గంగరాజ్ కళామందిర్ సినిమా హాల్. బస్సు కాంప్లెక్స్లోకి వెళ్ళబోతుంది. ఇక్కడ ఎంతమంది జనాలు ఎక్కుతారో చూడాలి. దిగడానికి పెద్దగా ఎవరు లేరు, కానీ ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడాలి. గజపతి నగరం బస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఎవ్వరూ ఎక్కలేదే. పక్కన ఏదో బస్సు ఉంది. ఏం బస్సు? దత్తి అంటే ఏదో ఊరు. దత్తి వెళ్ళే బస్సు ఉంది. మరి ఇక్కడ నుంచి ఇంకా ఏ ఊరికి వెళ్దామనుకో ఉన్నారు ప్రయాణికులు అయితే ఉన్నారు బస్ స్టేషన్లో. విజయనగరం వెళ్ళడానికి ఒక్కరు కూడా ఎక్కలేదు. ఇది ఫైర్ స్టేషన్, గజపతి నగరం ఫైర్ స్టేషన్. ఇది గజపతి నగరం పోలీస్ స్టేషన్. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఇందాక మానవపురం దగ్గర మనం ఊరు చూసాం కదా, అలాగే మనకి ఇక్కడ ఊరు కనిపిస్తుందేమో చూద్దాం. అంటే మనం మ్యాక్సిమం ఊరు దాటేసి వచ్చేస్తాం గజపతి నగరం. ఏం కనిపించట్లేదు, అన్నీ చెప్పలే ఉన్నాయి. బొండపల్లి ఈ ఊరు పేరు. వనమిత్ర అంటే ఏంటో. అటవీ శాఖ బహుళ సేవల కేంద్రము బొండపల్లి. ఇది గార్డెన్లో నర్సరీలో ఉందండి. నర్సరీ అనుకుంటాను లోపలంతా, లేదంటే బొటానికల్ గార్డెన్. లోపల చాలా పెద్ద ప్లేస్ ఇది. ఓ పిక్నిక్ స్పాట్లా ఉంది ఇదంతా. ఇక్కడ ఒక వాటర్ బాడీ కూడా ఉంది. ఆ వాటర్లో గేదెలు ఉన్నాయి, వాటికి చల్లగా ఉంటుంటుంది. శుభ్రంగా ఉన్నాయండి లోపల. ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది అంబటి వలస అంట ఊరు. అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ చూడండి ఎంత పెద్ద ఉందో. ముందు నుంచి చూపిస్తాను అదండి. బస్సు ఇందాకలు వచ్చినంత ఫైర్ మీద ఫోర్స్గా వెళ్ళట్లేదు, చాలా మెల్లగా స్తబ్దుగా వెళ్తుంది. అంటే ఒక 30-40 స్పీడ్లో మెల్లగా వెళ్తుంది. ఇందాక డ్రైవర్ గారు తొక్కు 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 అన్నట్టు తొక్కారు. ఇప్పుడు నిదానమే ప్రధానం అన్నట్టు తొక్కుతున్నారు. ఇది గొట్లాం అనే ఊరు తర్వాత వచ్చే, అంటే విజయనగరానికి ముందు మాట గొట్లాం అనే ఊరు. ఈ ప్రాంతం అంతా ఇలా ఉంది. వీళ్ళెవరో కానీ బండి మీద ఎలాగెళ్తున్నారు అసలు మామూలు విషయం కాదు బండి మీద వెళ్ళడం అనేది.
ఈ ఎండలో సాహసం అనే చెప్పాలి. ఇలా వెళ్తే సెంచరీ యూనివర్సిటీకి వెళ్ళిపోతామంట. ఆ దారిలో విజయనగరం సిటీలోకి వచ్చేసాం. సిటీ అంటే సిటీ లిమిట్స్లోకి వచ్చేసాం. ఇంకా సిటీలోకి వెళ్ళలేదు. సిటీ అవుట్స్కట్స్ ఇవంతాను. హరిత విజయనగరం బాగుంది బోర్డు. హరిత విజయనగరం. ఓ ఇక్కడ కూడా బస్సు ఆపారండి బాబు. విజయనగరంలో విజయనగరం వెళ్ళడానికి బస్సు ఆపారు. విజయనగరం సిటీలోకి అయితే వచ్చేస్తాం. ఇంకా మనం ఇవి ఏంటో క్వార్టర్స్లు టైప్ 3 అని రాస్తున్నాయి. మరి ఏం క్వార్టర్స్లో తెలియదు కానీ క్వార్టర్స్లు. ఇదేదో పార్క్లా ఉంది. క్రికెట్ ఆడుతున్నారు ఎవరో కుర్రోళ్ళు లోపల. ఇక్కడ ఏదో చర్చిలా ఉంది. అది ఏం చర్చో తెలియదు కానీ పేరు ఏదైనా కనిపిస్తే చదువుతాం. పేరు కనపడలేదు కాబట్టి చదవలేదు. తెలిసి చదివితే పర్లేదు. తెలియకుండా ఏదో చెప్పాం అనుకోండి మళ్ళీ కామెంట్లో మీరు నన్ను వేసుకుంటారు. ఇది ఎవరిదో బంగ్లా అండి. గవర్నమెంట్ అఫీషియల్స్ది ఎవరిదో అనుకుంటా. చాలా పెద్ద బంగ్లాయే. మనం ఆల్మోస్ట్ విజయనగరం సిటీలోకి వచ్చేసినట్టే. ఎందుకంటే మనం బ్రిడ్జ్ ఎక్కాం. స్టేషన్ దగ్గర ఉండే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కి తిరిగో ఇదే స్టేషన్. కనబడుతుందని అనుకుంటున్నా. మన విజయనగరం. ఇప్పుడు మయూరి జంక్షన్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ నుంచి మనం బస్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వచ్చేసాం. విజయనగరం బస్ స్టేషన్కి వచ్చేసాం. ఇది అవుట్ గేటు, ఇది మెయిన్ గేటు. అంటే మనం నడుచుకెళ్ళడానికి మాట. అది బస్సెస్ అన్నీ వెళ్ళడానికి ఇన్ గేట్ ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఇందులోంచి బస్సెస్ అన్నీ వెళ్ళి అందులోంచి బయటకు వస్తాయి. బొబ్బిలి నుంచి మొదలైన మన ప్రయాణం ఇక్కడ విజయనగరంతో పూర్తయింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. మరో సరికొత్త వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను.